చిన్న కథలు పెద్ద పాఠం. ఈ రోజు మన చిట్టి కథలు స్టోరీస్ లో మరొక కథ విందామా? పదండి. అనగనగా ఒక అడవిలో 3 చీమలు జీవించేవి. ఒక చీమ ఎర్ర చీమ, మరొక చీమ తెల్ల చీమ మరియు మరొక చీమ నల్ల చీమ. వీళ్ళు మంచి స్నేహితులు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవారు. ఎర్ర చీమ రిక్షాలో, తెల్ల చీమ కారుల్లో, మరియు నల్ల చీమ మాత్రం ఎండలో నడుచుకుంటూ వెళ్ళేది. ఎందుకంటే అది చాలా పేదరిక కుటుంబంలో జీవించేది అని కష్టపడి చదివేది. ఎండలో నడవడం వలన దాని రంగు నల్లగా మారింది. ఈ రోజు ఆలస్యం అయిపోయిందంటూ చెమటలు పట్టేటట్టు పరిగెట్టుకుంటూ స్కూల్కి వచ్చేది. కానీ నల్ల చీమ ఆలస్యంగా వచ్చేది స్కూల్కి. టీచర్ పాఠం చెప్తుంది. పాఠం అయిపోయాక చీమలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఎర్ర చీమకి ఒక డౌట్ వచ్చి తెల్ల చీమని అడిగింది. తెల్ల చీమ నువ్వు ఇంత తెల్లగా ఎలాగున్నావు అని. చీమ నవ్వుతూ సమాధానం చెప్పింది, నేను నా ఫేస్ కి కొన్ని క్రీమ్స్ రాస్తాను అని చెప్పింది. అలాగే నా కారుల్లో మా ఇంట్లో ఏసీ ఉండిద్ది. నేను కారుల్లో తిరుగుతాను కాబట్టి తెల్లగా ఉంటానంటూ కొంచెం గర్వంగా చెప్పింది. తెల్ల చీమ ఎర్ర చీమని అడిగింది, నువ్వెందుకు ఇంత ఎర్రగా ఉంటావు అని. ఎర్ర చీమ నవ్వుతూ, నేను ఎర్ర మట్టిలో తిరుగుతా కాబట్టి ఎర్రగా ఉంటానంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. చీమలు తెల్ల చీమ తరువాత నల్ల చీమను అడిగారు. నల్ల చీమ నువ్వు ఇంత నల్లగా ఎందుకుంటావు అని. పాపం నల్ల చీమ బాధపడుతూ సమాధానం చెప్తుంది. పైకి మాత్రం నవ్వుతుంది. చీమ మృదువుగా ఇలా చెప్పింది, ఎండలో నడుస్తాను, స్కూల్కి వస్తా కాబట్టి నల్లగా ఉన్నానని. మాటలు ఎర్ర చీమ తెల్ల చీమ విని చాలా నవ్వడం మొదలు పెట్టారు. నల్ల చీమ మాత్రం నవ్వుకుంటూ కొంచెం బాధపడి తల వంచింది. మాటలు టీచర్ గమనిస్తుంది. టీచరు వీళ్ళ దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది, మీరు చేస్తుందేంటి తప్పు? మీ స్నేహితురాలతో మీరు ఇలాగైనా మాట్లాడతారా అని టీచర్ వాళ్ళు కనిపిస్తుంది. టీచర్ ఒకటే చెప్పింది, రంగు వలన ఎవరిని తేడా చెయ్యొద్దు, ఎగతాళి చెయ్యకూడదు. మనసు మంచిదైతే మనము కూడా అందంగా ఉంటాము. ఎర్ర చీమ తెల్ల చీమ సిగ్గుపడి తల వంచుకున్నారు. నల్ల చీమకు క్షమాపణ చెప్పారు. క్షమించు నల్ల చీమ, ఇక ముందట ఇలాగా మాట్లాడమని చెప్పారు. రోజు నుంచి నల్ల చీమను వాళ్ళు ఎప్పుడు ఎగతాళి చేయకుండా ఉండేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళు నల్ల చీమకి ఒకసారి ఎర్ర చీమ రిక్షాలో తీసుకెళ్లేది, మరొకసారి తెల్ల చీమ కారులో తీసుకెళ్ళి. నల్ల చీమ పరిస్థితిని అర్థం చేసుకున్న తెల్ల చీమ మరియు ఎర్ర చీమ తమ వాహనములు స్కూల్కి తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ రోజు నుండి ఆ 3 చీమలు నిజమైన స్నేహితులుగా మారాయి. వాళ్ళెప్పుడు కలిసే ఉండేవాళ్ళు. వారు ఎప్పుడు తక్కువగా ఎవరిని చూడలేదు. ఇంకా ఈ స్టోరీలో మోరల్ వాల్యూ, రంగు, స్థాయి, పేదరికం ఇవి మన విలువలని నిర్ణయించవు. మన హృదయం మంచిదైతేనే మనం అందంగా ఉంటాం. ఈ కథ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మీకు ఇలాంటి కంటెంట్స్ కావాలంటే చాలా నేను మీకోసం తీసుకొస్తాను. కానీ చిట్టి కథల స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.